హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. ఇది మన టాపిక్ ఏంటంటే రియల్మీ నుంచి చాలా అద్భుతమైన మొబైల్ అయితే వచ్చేస్తుంది. అది వచ్చి మనకు నవంబర్ 16th అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. దాని డీటెయిల్స్, దాని ఫీచర్స్, దాని ప్రైస్ ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి అవి ఏ మొబైల్ ఏం కథ దాని అంతా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళగానే తాళా పెట్టండి. వీడియో కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి రియల్మీ GT6 సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈ మొబైల్ చూసుకున్న మాత్రం GT7 Pro అని చెప్తున్నారు. ఈ మొబైల్ మనకు నవంబర్ 16th అయితే రిలీజ్ అవుతుంది. దీని స్పెసిఫికేషన్ అనేది చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ ఉన్నాయి. ఇంకా ప్రాసెసర్ కూడా కొత్త ప్రాసెసర్ లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళైతే ఈ ప్రాసెసర్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. అలాగే ఇవన్నీ తెలుసుకునే ముందు అయితే ఒకసారి డిజైన్ అయితే లుక్ అయిద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయినా మనకు మొబైల్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా నచ్చింది. బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఈ బిల్డ్ కూడా వచ్చి మెటీరియల్ వచ్చి మనకు పాలికార్బన్ లభిస్తుంది. కాకపోతే ఫినిషింగ్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ గ్లాసీ ఫినిష్ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ కూడా మనకు గ్లాస్ ప్రొడక్షన్ లభిస్తుంది. కాబట్టి బిల్డ్ క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది. ఈ బిల్డ్ క్వాలిటీ మీ ఉద్దేశం ఏమన్నా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. మీ ఉద్దేశం ఏమన్నా తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఓవరాల్గా డిజైన్ బిల్డ్ క్వాలిటీ పక్కా పెడితే ఇందులో మనకు మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రాసెసర్ అని చెప్పవచ్చు. ఈసారి కొత్త ప్రాసెసర్ కాబట్టి ఈ ప్రాసెసర్ ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 8 GHz ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మినిమం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 3.1 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ఈ ప్రాసెసర్ చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నా మాత్రం ఒకసారి ఈ ప్రాసెసర్ అయితే లుక్ అయితే వేయండి. ఎందుకంటే మీకు ఈ ప్రాసెసర్ గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం బెస్ట్ గేమింగ్ ప్లాన్ లభిస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్రాసెసర్లో గేమింగ్ ప్లాన్ అనేది మనకి 60 FPS వరకు అయితే గేమ్స్ అయితే చాలా బెస్ట్గా ఆన్ చేస్తుంది. BGM వచ్చి మనకి స్మూత్ నుంచి 90 FPS అయితే గేమ్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఆన్ చేస్తుంది. నార్మల్గా గ్రాఫిక్స్ పెట్టుకుంటే మాత్రం 60 FPSలో గేమ్స్ అనేది చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేస్తుంది. మీకు బెస్ట్ గేమింగ్ ప్లే కావాలనుకున్న మాత్రం ఈ ప్రాసెసర్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. నా దృష్టిలో అడిగితే మాత్రం ఎవరికైతే బెస్ట్ గేమింగ్ ప్లే మొబైల్ కావాలనుకున్న మాత్రం ఈ ప్రాసెసర్ అయితే ఒకసారి అయితే లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. అలాగే మల్టీ టాస్కింగ్ ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే జరగదు. చాలా బెస్ట్ మల్టీ టాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్తో పాటు గేమింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అలా హ్యాండిల్ చేస్తాయని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ మొబైల్లో చూసుకుంటే మాత్రం గేమింగ్ మోడ్ ఇలాంటి ఫీచర్స్ అనేవి కూడా లభిస్తాయి కాబట్టి చాలా బెస్ట్ అని అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్లో చూసుకుంటే మాత్రం ఈ ప్రాసెసర్ అయితే నాకైతే కొత్త ప్రాసెసర్ కాబట్టి కొంచెం నాకు బెటర్ అనిపించింది. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి. అలాగే వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. 120 HDPS లభిస్తుంది. డిస్ప్లే వచ్చి మనకి రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మాత్రం 1.5K రెజల్యూషన్ లభిస్తుంది. డిస్ప్లే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 2000 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి మనకి షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. వైడర్ లెవెల్ సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి మనకు హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది కాబట్టి సెన్సార్ పరంగా చూసుకుంటే చాలా అద్భుతమైన సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అలాగే డిస్ప్లే కలర్ స్టైల్స్ చూసుకుంటే మాత్రం కలర్స్ అనేవి మనకు నేచురల్ కలర్స్ అని చెప్పి 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేవి నేచురల్గా కనిపిస్తాయి కాబట్టి డిస్ప్లే పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. డిస్ప్లే స్పెసిఫికేషన్ అంటే ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను. అలాగే డిస్ప్లే డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీకు నచ్చిందో నచ్చలేదు తప్పకుండా చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఓవరాల్గా మనకు డిస్ప్లే అయితే పర్ఫార్మెన్స్ అయితే బెటర్ అనిపించింది. ఎవరికైతే బెస్ట్ వీడియో పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళకైతే డిస్ప్లే అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు పంచువల్ డిస్ప్లే కాబట్టి కెమెరా లుక్ కూడా కొంచెం మేము డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకి ఆ డిస్ప్లే ఏం చేంజ్ చేయకుండా కెమెరా అనేది కొంచెం బెటర్ అనిపించింది. మనకి పంచువల్ డిస్ప్లే అనేది మనకు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిస్ప్లే కూడా నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. అలాగే కెమెరా పరంగా చూసుకున్న మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, ఇది వచ్చి వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అది సెన్సార్ పరంగా చూసుకున్న మాత్రం సోనీ సెన్సార్ ఫ్రెండ్స్ IMX నుంచి IC906 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకుని వైడ్ యాంగిల్ లెన్స్ మనం పిక్చర్ క్వాలిటీ చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మనకి ఇది కూడా మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. 50 MP సెల్ఫీ, ఇది కూడా మనకి 50 MP కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకునే సెన్సార్ పరంగా చూసుకున్న మాత్రం ఇది కూడా ఎగ్జాక్ట్గా సోనీ సెన్సార్తో లభిస్తుంది. వచ్చి మనకి సోనీ సెన్సార్ IMX నుంచి 8 సెన్సార్ లభిస్తుంది. అంటే ఈ 2 సెన్సార్ యూజ్ చేసుకున్నాము పోర్ట్రేట్ చార్జ్ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు విత్ OS కూడా లభిస్తుంది కాబట్టి స్టేబిలైజేషన్ వీడియోస్ కూడా చాలా ఎక్సలెంట్గా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ 2 కెమెరా యూజ్ చేసుకొని ఇంకో థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకి పెరిస్కోప్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. 8 MP ఫ్రెండ్స్. ఇందులో మనకు 10x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే పెరిస్కోప్స్ కూడా మనకు చాలా ఎక్సలెంట్గా యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి కెమెరా వైజ్గా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 4K 60 FPSలో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ మనం OSలో చూసుకుంటే మాత్రం 30 FPSలో అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టేబిలైజేషన్ వీడియోస్ రికార్డ్ కూడా చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే మాత్రం ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. బెస్ట్ కెమెరాస్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే వేయండి. ఎందుకంటే మీకు ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కూడా మనకు 30 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే ప్రో లెవెల్ ఆఫ్ కెమెరాస్ కావాలి, స్టేబిలైజేషన్ వీడియోస్ ఎక్కువ రికార్డింగ్ చేసేవాళ్ళు,
అలాగే మనకు ఆప్టికల్ ఇమేజెస్ వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళు విత్ మనకు ఓఎస్ కూడా లభిస్తుంది. ఇందులో మనకి పోర్ట్రేట్ షాట్స్ వస్తాయి, మనకి ఏ మోడ్స్ ఉంటాయి, మనకి విత్ లైటింగ్ మోడ్స్ ఉంటాయి. చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. మన కెమెరాలో చూసుకుంటే మాత్రం మాత్రం తగ్గే ఛాన్స్ అయితే లేదు. బెస్ట్ ఫీచర్స్ అయితే లభిస్తాయి మనకి కెమెరాలో చూసుకుంటే. ఈ కెమెరా కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే దీని అయితే లుక్ అయితే మీకు నచ్చుందని నా ఒపీనియన్. ఒకవేళ నష్టం మాత్రం వదలకండి, చాలా బెస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. విత్ బ్యాటరీ పరంగా చూసుకున్నా కూడా మనకు ఈ బ్యాటరీ అనేది చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎంత హెవీగా వాడినా కూడా మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇందులో వాడిన బ్యాటరీ వచ్చి మనకి 6500 mAh బ్యాటరీ లభిస్తుంది. చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ తగ్గట్టు కూడా చార్జర్ ఉండాలి కాబట్టి మనకి ఇందులో బాక్స్లో చూసుకున్న మాత్రం 120 వాట్ చార్జర్, సూపర్ బుక్ చార్జర్ కూడా లభిస్తుంది. చాలా బెస్ట్ చార్జర్ అని చెప్పుకోవచ్చు. విత్ వైర్లెస్ చార్జర్ కూడా ఉంటుంది. మనకి 50 వాట్ అయితే వైర్లెస్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా లభిస్తుంది. అంటే మనకు ఐఫోన్ లాంటి వాళ్ళకైతే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటాయి కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకున్న మాత్రం ఎంత హెవీగా వాడినా కూడా మనకు మినిమం 1 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. నార్మల్గా చేసుకున్న మాత్రం 2 days వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఛార్జింగ్ టైం వచ్చి మనకు 60 నుంచి 70 minutes మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తే చాలా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు. కాకపోతే 6500 mAh బ్యాటరీ కాబట్టి మొబైల్ వెయిట్ ఎక్కువ ఉంటుందని అనుకోకండి. కొంచెం వెయిట్లెస్ మొబైల్ అని చెప్పచ్చు. ఎందుకంటే బ్యాటరీ తయారు చేసే పద్ధతి చూసుకున్న మాత్రం సిలికాన్ కార్బన్తో బ్యాటరీ అనేది తయారు చేస్తారు కాబట్టి కొంచెం లైట్ వెయిట్ అయితే లభిస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొంచెం బిగ్ బ్యాటరీ అయినా కూడా మనకి వెయిట్ అయితే అంత కనిపించదు. నార్మల్ లైట్ వెయిట్ అయితే లభిస్తుంది. మొబైల్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఫెసికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఫెసికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మరిన్ని ఫెసికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగా అనుకున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా ఫెసికేషన్ చూసుకుంటే మాత్రం ఇందులో ఆండ్రాయిడ్ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకు ఆండ్రాయిడ్ 15తో లభిస్తుంది. అలాగే మనకు రియల్మీ 6.0తో లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ వస్తే మనకు 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్తున్నారు. అంటే మనకి ఆండ్రాయిడ్ 15 కాబట్టి ఆండ్రాయిడ్ 17 దాకా మనకు అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ర్యామ్ విషయానికి వచ్చినా కూడా మనకు బేస్ మోడల్ 12GB ర్యామ్తో లభిస్తుంది. అలాగే స్టోరేజ్ పరంగా చూసుకుని మాత్రం 512GB స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 4.0 లభిస్తుంది. అంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం బెస్ట్ ఫాస్ట్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు, ఫాస్ట్ ర్యామ్ అని చెప్పుకోవచ్చు, చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇందులో డాల్మీ అట్మాస్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ స్టేజ్ స్పీకర్ లభిస్తుంది, లౌడ్ స్పీకర్ లభిస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే మనకి ఆడియో పరంగా చూసుకుంటే డాల్మీ అట్మాస్ సపోర్ట్ అవుతుంది. మనకి డాల్మీ విజన్ అయితే లేదు కాబట్టి ఇక్కడ మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. డాల్మీ విజన్ కూడా పెడితే ఇంకా చాలా ఎక్సలెంట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే డాల్మీ అట్మాస్ ఉంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఆడియో క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం 3.5mm జాక్ అయితే లేదు. టైప్ అడాప్టర్ అయితే యూజ్ చేసుకోవాలి. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకొని ఓవరాల్గా ఫెసికేషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ ఫెసికేషన్ అని చెప్పుకోవచ్చు. ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో IP68 విత్ IP69 రేట్ కూడా ఉంది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి NFC కూడా ఉంది. NFC అయితే స్కిప్ అయితే చేయలేదు. NFC వాడే వాళ్ళకైతే తెలిసిపోతుంది NFC ఏంటని మనకి. చాలా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీచర్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా ఫెసికేషన్ అయితే విన్నారు. వీటి ప్రైస్ చూసుకున్న మాత్రం కంపెనీ వాళ్ళు పెట్టేది ఏంటంటే మనకి 50,000లో లాంచ్ చేస్తామని చెప్తున్నారు. ఇది వచ్చి మనకి November 16th అయితే మేబీ 50,000లో లాంచ్ చేసే వాళ్ళు ఒక 40Kలో లాంచ్ చేస్తే చాలా బెటర్ అన్న ఒపీనియన్. చూడాలి మేబీ ఎంతవరకు అయితే లాంచ్ చేస్తారు. మీకైతే పరంగా చూసుకుంటే మాత్రం 50,000లో అయితే లాంచ్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి మేబీ ఒక 40Kలో లాంచ్ చేస్తే మాత్రం చాలా హిట్ అవుతుందని నా ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. మీరు కూడా ఎంత అనుకుంటున్నారో ప్రైస్ అనేది అది కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఓవరాల్గా ఫెసికేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, నేను మీరు చూస్తే టెక్నికల్ తెలుగు మరొక కొత్త ఇన్ఫర్మేషన్ మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్.